ఈరోజు నేను ఉదయాన్నే ఇంకా డాక్టర్ దగ్గర చూపించుకొని ఇంకొచ్చానండి. అయితే ముఖ్యంగా ఒక మ్యాటర్ చెప్పమంటారా? ఏనండి, ఏమనంటే ఇప్పుడు నాకు తేలు కుట్టింది కదా, తేలేమో మంటరు గబ్బా, అది తెల్లగా ఉంది, కొంచెం పెద్దదే. అది తేలు కుట్టిన తర్వాత ఇంకా నాకు జరిగిన సిచ్యువేషన్ చదువుతున్నాను. తేలు కుట్టిన వెంటనే నేను ఎక్కడికి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళి పొసురు పోపించుకొని ఇంక నూనె రప్పించుకొని ఇంకా ఆయన ఏమో చేసిండు. ఇంకా పొసురు పోసిన తర్వాత మోకాలు గగ్గల వరకు అయితే నొప్పులు వచ్చినాయి. అక్కడ అరికాలను కుడితే తేలు ఒక అరగంటలోనే వచ్చిన తర్వాత ఇంకా డాక్టర్ దగ్గర పోయి చూపించుకుంటే ఒక గంటలో మళ్ళీ ఇంకా గగ్గల నుంచి అంటే తోట నుంచి అరికాల వరకు అయితే నొప్పిపోయింది. అరికాల్లో మాత్రం నొప్పి అలానే ఉంది. అయితే ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఏమన్నారంటే ఇంకా ఏం చెప్పారంటే, నాని ఇప్పుడు తేలు కుట్టింది, ఏ తేలో అని చెబితే పలానా తేలు మెట్ట తేలు అని చెప్పాను. తర్వాత ఇంకా ఏం కాదు నాని, అది ఈరోజు నీకు కుట్టిందేమో సాయంత్రం పూట 5 గంటలప్పుడు కాబట్టి మళ్ళీ రేపు 24 గంటల తర్వాత మళ్ళీ సాయంత్రం 5 గంటలకల్లా నొప్పి పోయిద్ది అని చెప్పేసి అన్నారన్నమాట. ఇంకా అప్పటి వరకు నొప్పి ఉంటుంది, నువ్వు అల్లాడాల్సిందే, ఇంకా తప్పదని చెప్పేసి అన్నారు. అయినప్పటికీ ఇంకా మన భయం అనుకుంటుంది. అదిగా నాన్నకి అమ్మకి తమ్ముడు వీళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పాను, ఇటు సంగతి నాన్న తేలు కుట్టిందని చెప్పేసరికి మా తమ్ముడికి జ్వరం చూపించుకుంటే వినకుండా మా నాన్న ఇంకా జ్వరం నాకు తేలు కుట్టిన సంగతి చెప్పగానే ఇంకా ఆయన ఎదురు ఇంకా బండి వేసుకుని వచ్చాడు. ఇంకా నేను పోవడం రావడం ఎంత మీకు వీడియోస్ చూపించింది. ఇంకా ముఖ్య కారణం ఏంటంటే తేలు కుట్టినప్పుడు తేళ్ళు చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు పాములు, వానపాము, తాసుపాము ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి కదా. అదే మాదిరిగా ఇంకా తేళ్ళు కూడా చాలా రకాలు ఉంటాయి కాబట్టి మనం అశ్రద్ధగా ఉంటే చాలా వరకు సీరియస్ అయ్యిద్ది. అందుకని చెప్పేసి నేను డాక్టర్ దగ్గర పోతేనే మంచిదని నేను అనుకుంటున్నాను. అప్పట్లో అంటే డాక్టర్ లేరు కాబట్టి, ఎవరు లేరు కాబట్టి ఇంకా వాళ్ళే అని ఇంకా మంత్రసానం లేక ఇంకా వాళ్ళేనని చెప్పేసి ఆధారపడి ఉండేవాళ్ళమి. ఇప్పుడు డాక్టర్లు వచ్చారు, మందులు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఇంకా సగం అటు ఉంది వైద్యం, ఒక పక్క డాక్టర్కి వెళ్ళి ఉంది. ఎక్కువ నేను ఎటు ఇస్తానంటే డాక్టర్కే ఇస్తానమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ప్రతి చూపించుకోగలుగుతాము. ఇంకా అక్కడికి వెళ్ళటం, ఇంకా వాళ్ళ అమ్మని బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత ఇంకా ఇంజక్షన్లు, యాంటీబయాటిక్ అని చెప్పేసి తర్వాత ఇంకా తేలు మందు, ఇంకా పాము మందు, ఇవన్నీ ఇంజక్షన్లు ఉంటాయి కదా, దానికి సంబంధించి ఇవ్వడం. ఇంక ఇచ్చిన తర్వాత అయినప్పటికీ నాకు ఉపశమనం ఏం కలగలేదు. ఇంకా వీళ్ళు ఇంటికాడ పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే ఇంకా నాకు 24 గంటల తర్వాత తగ్గిపోయింది అన్నారు కదా. ఇంకా అదే టయానికి ఇప్పుడు తగ్గిపోయింది కాలు నొప్పి. రాత్రి మాత్రం ఫుల్గా నైట్ అర నిమిషం కూడా 30 సెకండ్లు కూడా నిద్రపోయింది. రోజు 30 సెకండ్లు కూడా నిద్రపోలేదు. అప్పటికి కాలు బాగా గుంజుతా ఉంటుంటే ఇంకా ఏం చేద్దాం అబ్బా అనుకుంటుంటే డాక్టర్ చెప్పాను, డాక్టర్ గారు నేను ఈ నొప్పి అయితే భరించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని చెప్పేసరికి డాక్టర్ గారు 10 గంటలప్పుడు వచ్చి ఇంకా అసిస్టెంట్లకి ఏమని చెప్పాడంటే, ఈ అబ్బాయికి మత్తు మంది ఇవ్వండి, అంటే తేలు కుట్టిన చోట మత్తు మంది ఇవ్వండి, కొంచెం తక్కువ ఎంఎల్ అని చెప్పేసి ఇంకా ఇంజక్షన్ ఇయ్యగా అది ఒక ఉపశమనం ఒక 3 గంటల దాకా ఇంకా నొప్పి అనేది అసలు లేదు. అంటే మామూలు కాలు మనం నడిచినట్టే ఇంకా ఉందన్నమాట, అంత బాగుంది. ఇంకా 3 గంటలు మాత్రం ఇంకా 10 గంటల కాంచి 12 గంటల దాకా నిద్రపోయాను. ఇంకా నిద్రపోయి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఆ మొత్తు ప్రభావం అనేది ఇంకా తగ్గిపోయిన తర్వాత ఇంకా నొప్పి ఒక పక్క నుంచి మెల్లమెల్ల కొంచెం అవ్వకుంటే గంటలు మొత్తం మళ్ళీ అరికాలు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. పూర్తి నొప్పి అండి అసలుకి. ఇంకా వీళ్ళు ఇప్పుడు మొత్తం ఇంజక్షన్ చేయడానికి నాకు ఇంజక్షన్ కూడా పొడిచారు కదా కాళ్ళకి, ఆ నొప్పి ప్లస్ మళ్ళీ తేలుగుట్టిన నొప్పి రెండు ఇంకా కాలైతే అల్లాడిచ్చి తీపులు తీసి అది నా కాలైతే కాలిపోయినట్టు, అరికాలు కాలిపోయినట్టు అయిందన్నమాట. అంటే ఒక పక్క సూది పడటాలు, సూది కూడా మనం మొత్తం మంది ఇవ్వాలంటే ఒకసారి సూది పొడిచి ముందు వదలటం కాదు, ఆ సూదిని 3 పక్కలు పొడిచారు, 3 పక్కల ముందు ఇచ్చారన్నమాట. అంటే కాలు మొత్తం స్ప్రెడ్ అయితేనే ఆ మొత్తుకి ఇంకా నొప్పి తెలియదని చెప్పేసి నేనేమో ఇంకా తెలియక పొడిపించుకున్నాను. చాలా వరకు అయితే అంటే నొప్పి తట్టుకునే వాళ్ళు ఇంకా పరిస్థితి చేయాలి. ఇంకా మొత్తానికి అయితే ఇంకా 1 గంట కాంచి ఇంకా 6 గంటల దాకా ఉదయం ఇంకా తిరగటం, అంటే కూర్చుంటే నొప్పి ఎక్కువ అవుతుంది, నిలబడి నడుస్తుంటేనే ఒక రకంగా ఉంది. అందుకని చెప్పేసి పొద్దుగోలు నడవడం చేయడం, ఇంకా కాలు మాత్రం ఇంకా నానా నరకాలు పడ్డాను ఆ తేలు వల్ల. మొత్తానికైతే ఇది నేను చెప్పేది, నాకు తెలిసిన వరకైతే ఇంకా తేలు కుట్టితే ఇంక ఇలాగా జరుగుతుందని చెప్పేసి మీకు చెబుతున్నమాట. అందుకని చెప్పేసి ముందుకు జాగ్రత్తగా ఉండండి. మన జాగ్రత్తగా ఉన్నా ఏ రోజు ఎలాగ ఉండదో తెలియదు కదా. ఇంకా అదే మాట విషయం. సగం వీళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు, సగం డాక్టర్ని అవ్వచ్చు అన్నమాట. అంటే ఏ తేలు కుట్టిందో ఖచ్చితంగా మనం తెలుసుకుంటేనే ఏ వైద్యం చేయగలుగుతాము, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇంకా చూపించుకొని నేను కొద్దిగా వచ్చానమాట. డాక్టర్ గారిని అడిగితే ఇంకా ఏందని ఎట్టుందని చెప్పేసరికి నాకు నొప్పి ఉన్నప్పటికీ ఇంకా 24 గంటల తర్వాత తగ్గిద్దని చెప్పారు కదా డాక్టర్లు. అది కాక వాళ్ళు ఇచ్చిన ఇంజక్షన్లే అసలు నాకు పని చేయలేదు. యాంటీబయాటిక్ ఇచ్చిన దానికి సంబంధించిన ఇంజక్షన్ ఇచ్చినప్పటికీ ఇంకా పని చేయబోయేసరికి ఇంకా సరే డాక్టర్ గారు నాలో నొప్పి ఉన్నా కూడా డాక్టర్ గారు చెప్పాను తగ్గిపోయింది, కొంచెం ఎల్లగాడు ఉంది
అని చెప్పేసి ఇంకా ఆ మాట ఈ మాట చెప్పుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే ఇంకా రాజకుమారికి ముందుగానే ఫోన్ చేసి వేడి నీళ్ళు కాగబెట్టి రాజీ వేడి నీళ్ళతో పోసుకుంటా అని చెప్పేసి తలస్నానం చేశాను. ఆ రోజు ఆదివారం ఇంకా తలస్నానం చేసేసి ముఖ్యంగా నా బాలని చెప్పేసి మీ వీడియో చెప్పగానే 30,000 మంది 40,000 మంది చూసి వాళ్ళ నానికి ఇలా బాలని చెప్పేసి చాలామంది బాధపడి ఏడ్చారు కూడా. చాలామంది ఫోన్ కాల్ కూడా చేశారు, మనీ పరంగా కూడా సహాయం చేస్తున్నారు. అంత అభిమానం ఇస్తున్నారు మీరు. మీ రుణం అసలుకి నేను ఇప్పటికీ మర్చిపోను. మీ అందరికీ థ్యాంక్ సో మచ్ అండి పేరు పేరున. అయితే ఇంకా అంతవరకు అయితే అయిపోయిందండి ఆ విషయం వరకు అయితే. ఇంకా ఉదయం లేచి ఇంకా నేనైతే వచ్చేసాను. ఇంకా డాక్టర్ గారు తగ్గిపోయిందని చెప్పేసి ఇంటికి రాగానే రాజకుమారి ఇలా చేయడం, ఇంకా మనం స్నానం చేసి ఇంకా ఏం కాదులేని ఇంకా తగ్గిపోద్దిలే దేవుడు అని చెప్పేసి ఎక్కువ దేవుడు సపోర్టింగ్ ఇవ్వడం. అలా అదే మాదిరిగా ఆదివారం రావడంతో నేను చర్చికి పోయి ఇంకా ప్రార్థన చేసుకొని రావడం. వచ్చిన తర్వాత ఇంకా మీకు లైవ్ పెట్టాను ఆ రోజు సండే మీతో మాట్లాడాలి. చాలామంది నా గురించి అడిగారు కాబట్టి లైవ్లో మీకు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మీకు లైవ్లో మాట్లాడాను, చేశాను. తర్వాత ఒక గంట నిద్రపోవాలనుకున్నా కానీ మన సబ్స్క్రైబర్లు ఎమ్మని ఫోన్ చేసి నిద్రపోకాకు తలకెక్కిద్ది అది ఆ మాట ఈ మాట అన్నారు. అందుకని చెప్పేసి నిద్రపోలేదు. ఇంకా పిల్లలు ఇప్పుడు ఇంకా రాజకుమారి వీళ్ళందరూ నిద్రపోయారు అనమాట. అది మ్యాటర్. హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? నేను మీ రాజీనండి. ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి. మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి, వెజ్ నాన్ వెజ్ అయితే. ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపుతూ చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి. ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి. ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి చికెన్ పికిల్ అండి. ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సబ్స్క్రైబర్ల కోసమే. ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి. సేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి. ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇంక ఈ పచ్చళ్ళే కాదండి, మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి, ఇంకా టమాటా పచ్చడి, ఇది పండుమిరగాయల పచ్చడి అండి. ఇంక ఇదేమో ఇంకా ఆవకాయ పచ్చళ్ళు. ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు. ఇంక ఈ వీడియో అనేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఓకేనండి. ఇంకా తేలు కొడితే ఇంకా ఆ జాగ్రత్తలు తీస్తున్నాను అనమాట. ఇంకా మొత్తానికి అయితే ఇంకా హాస్పిటల్ చూపించుకోవడం మంచి పని. ఇంకా మామూలు తేలు అయితేనేమో ఇప్పుడు 10 గంటలు కొడితే 10 గంటలకి మనసులో తగ్గిపోద్ది. అలా ఉంటుంది తేలు విషయంలో అయితే. ఎందుకంటే ఇది చదువుతున్నానంటే ఇంకా ఇప్పుడు మీకు ఇప్పుడు జరిగింది అనుకో, ఒక పలానా నాని ఇలా చెప్పాడు కదా, ఇలా జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇదొక ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అని చెప్పేసి మీకు చెప్పాను అనమాట. సరేనా? అయితే ఇంక ఈరోజు యాడికి నాని రాజీ అలాంటి సుహాసిని ఇంక అందరూ రెడీ అయిపోతున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఈరోజు వినకుండా వెళ్తున్నాము. మా తమ్ముడికి ఇంకా జ్వరం తగ్గలేదు, ఇంకా వాళ్ళని చూడడానికి ముఖ్యంగా. తర్వాత వచ్చేసి మా చెల్లెలకి ఫోన్ ఇప్పడానికి, తర్వాత మా చిన్న చెల్లెలు రాబోతుంది, పాలు పొంగిపోతున్నారు, కొత్త గ్యాస్ స్టవ్ రాబోతుంది, ఇంకా చాలా సెలబ్రేషన్ జరగబోతున్నాయి. వీడియోస్ మాత్రం చాలా బాగుండబోతున్నాయి, మిస్ అవ్వకండి. సరేనా? ఇప్పుడు ఎవరు నేను చెప్పిన మాత్రం ఇంకా ఎవరికైనా జరగాలని నేను కోరుకోవట్లేదు. ఒకవేళ జరిగితే అలాగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. సరేనా? ఇంకా వెళ్తున్నాం. ఇంకా మొబైల్ తీసుకోవాలి, చాలా పని ఉంది. ఇంకా వీడియోస్ మాత్రం ఇంకా నెక్స్ట్ వీడియోలో మన మెయిన్ ఛానల్లో ఇస్మార్ట్ నానిరాజు వ్లాగ్స్లో మనకి వీడియోస్ అని పోస్ట్ చేస్తాను అనమాట. కొత్తగా చూస్తే మనకు ఒక ఛానల్ ఉందనుకుంటారు. ఇంకా దీంట్లో చాలా వరకు అయితే కుకింగ్స్ వస్తాయండి. దాంట్లో అయితే ఇంకా వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి. అంటే ఇస్మార్ట్ నానిరాజు వ్లాగ్స్లో ఇంకా 2 ఛానల్ చూడండి. 2 ఛానల్ మాత్రం ఎటువంటి ఎక్కడ ఇంకా తగ్గకుండా మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మన మెయిన్ ఛానల్ ఇస్మార్ట్ నానిరాజు వ్లాగ్స్, సెకండ్ ఛానల్ ఇంకా నానిరాజు విలేజ్ వ్లాగ్స్ మాట. ఇంకా ముందు రోజులు అలా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఒక ఛానల్ పైన ఒక ఛానల్ ఉంటుందని చెప్పేసి 2 ఛానల్ పెట్టుకున్నాము. అది కాక 2 ఛానల్ వచ్చేసి రాజకుమార్ది ఇంకా కుకింగ్స్ అని చెప్పేసి ఇంకా పోస్ట్ చేసాను అనమాట. సరేనా? ఇంకా మీ అందరికి బాయ్ అండి. అలానే మన రోజు నేను హాస్పిటల్కి వెళ్తే ఎలాగుందని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో అడిగారు. అందరూ మీ ప్రేమ అభిమానాలను చూపించారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏమి రుణం తీర్చుకోలేదు నేను. మీదైతే మీ సహాయం అయితే మీ హెల్ప్. ఇంకా సరేనండి. ఇంకా మీ అందరూ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. మళ్ళీ చెప్పే కదా ఇంకా పొదుగులు చెప్పేది ఏముంది. సరేనా? సరే సుహాసిని కూడా కొంచెం ఏందో మెత్తకుంటుంది. అంటే మన పిల్లలంగా జ్వరాలు కదా, జ్వరాల్లో ఈ అమ్మాయికి తగ్గింది కానీ ఇంకా నీరసం అనేది ఇంకా రికవర్ అవ్వలేదు అన్నమాట. ఇడ్లీ తింటుంది. అయ్యప్ప మమ్మీ ఒకటి గమనించారా? నా కూతురుది నా డ్రెస్ ఇద్దరిది ఒకే కలర్ అన్నమాట. తప్పిపోతారని ఇద్దరు అబ్బాయి కూతుర్లు. చెప్పు మమ్మీ. ఇస్కి మాకమా